హ్యావ్ దిస్ హ్యాబిట్. ఖచ్చితంగా థమ్స్అప్ తాగకుండా ఉండలేకపోయేవాడిని. ఐ లవ్ థమ్స్అప్ సో మచ్. నేను ఏ నాన్ వెజ్ తింటున్నా లేకపోతే బిర్యానీ తింటున్నానా ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలి. కనీసం 2 బాటిల్స్ థమ్స్అప్ అయినా తాగకుండా ఉండలేకపోయేవాడిని. బట్ దెన్ ఐ అండర్స్టూడ్. నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు వీ హ్యాడ్ దిస్ క్యాఫ్టేరియా. ఆ క్యాఫ్టేరియాలో ఏంటంటే కాలేజెస్లో అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట అండి. వీ హ్యాడ్ దిస్ మీల్ ప్లాన్స్. మనం సెమిస్టర్కి ఒకసారి కట్టుకుంటే చాలు, రోజుకి 3 సార్లు మనం స్వైప్ చేస్తే ఎంత కావాలంటే అంత ఫుడ్ మనం తినచ్చు. లైక్ ఇట్స్ అన్లిమిటెడ్ ఫుడ్. అంటే అక్కడ అన్హెల్దీ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, లేకపోతే శాండ్విచెస్ కానీ, సాలడ్స్ కానీ, ఫ్రైడ్ చికెన్ కానీ ఎంత కావాలంటే అంత తినచ్చు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళామా మళ్ళీ అది క్లోజ్ చేసే వరకు క్యాఫ్టేరియా, కాలేజీకి సంబంధించిన క్యాంటీన్ అనుకోండి, అన్లిమిటెడ్ ఫుడ్ మనం అక్కడ తినచ్చు. నేను అప్పుడు వెళ్ళేవాడిని, నాకు నచ్చిన ఫుడ్ అంతా తినేవాడిని. కానీ రోజు నేను ఏం చేసేవాడిని అంటే ఖచ్చితంగా అన్లిమిటెడ్ కోక్ ఫౌంటైన్స్ ఉంటాయండి. మనం ఇక్కడ ఎక్కడైనా కేఎఫ్సీకి కానీ మెక్డానల్డ్స్ కానీ వెళ్తే వాళ్ళే నింపి మనకి ఇస్తారు. కానీ అమెరికాలో అలా ఉండదు. యూ కెన్ అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్. నువ్వు ఒక్కదానికి పే చేస్తే చాలు. నువ్వు ఉన్నంతసేపు అక్కడ తిన్నంతసేపు నువ్వు పూర్తిగా ఎన్నిసార్లు కావంటే 10 సార్లు కావంటే 10 సార్లు నువ్వు డ్రింక్ నింపుకొని తాగొచ్చు. ఐ గాట్ అడిక్టెడ్ టు దట్ కూల్ డ్రింక్, కోకోకోలాకి. అండ్ రోజు నేను మంచి ఫుడ్ తింటున్నా, కోక్ లేకుండా నేను తినేవాడిని కాదు. ఆ డార్క్ డ్రింక్ నేను అలవాటు పడిపోయాను. ఐ డెంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. నాకేమి చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు నాకు లేవు. కానీ నాకు ఆ కోక్ మాత్రం బాగా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నేను ఒకసారి తీర్మానం చేసుకొని ఇంకా డ్రింక్స్ తాగకూడదని చెప్పి ఆ వారం నేను మంచిగా డైట్ చేద్దామని ప్రారంభించాను. కానీ నేను ముందు నాకున్న అలవాటుని బట్టి నా బాడీకి దెబ్బ కొట్టి ఎంజైమ్ కౌంట్ నా బాడీలో బాగా పెరిగిపోయి ఐ వాజ్ హాస్పిటలైజ్డ్. నా ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు స్క్రోల్ చేసి కిందకి వెళ్ళినట్లయితే అక్కడ రాయబడి ఉంటుందండి, ఐ పుట్ ఎ పిక్చర్ ఆఫ్ మీ ఇన్ హాస్పిటల్ విత్ ఫ్లూయిడ్స్. నేను ఆ ఫ్లూయిడ్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నడుచుకెళ్ళేవాడిని. ఫ్లూయిడ్స్ తీయకుండా నన్ను అలాగే 3 రోజులు నన్ను ఉంచేశారు హాస్పిటల్లోనే, చాట్నోగా ఎర్లాంగర్ అనే హాస్పిటల్లో. దెన్ ఐ అండర్స్టూడ్. కూల్ డ్రింక్స్ని కట్ చేసేయమన్నారు డాక్టర్స్. ఐ కంప్లీట్లీ కట్ అవుట్ ద కూల్ డ్రింక్స్ ఫర్ ఓవర్ ఎ ఇయర్. మళ్ళీ నేను ఇండియా దేశం తిరిగి వచ్చి మళ్ళీ మన ఇండియా ఫుడ్ మంచి బిర్యానీలు తినే వరకు నేను డ్రింక్స్ తాగల. దెన్ ఐ స్టార్టెడ్ కూల్ డ్రింక్స్. ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ మై బాడీ. మళ్ళీ ఆ ఎడిక్షన్కి అలవాటు పడిపోతే ఐ టుక్ అ డెసిషన్, కూల్ డ్రింక్స్ తాగను. ఎప్పుడైనా నెలకు ఒకసారి, ఎప్పుడైనా ఫ్యామిలీతో కనుక మంచి టైం గడపడానికి వెళ్ళినప్పుడు ఒకసారి తప్ప ఎప్పుడు నేను కూల్ డ్రింక్స్ తాగకూడదని నేను తీర్మానం చేసుకున్నాను. అలాగనే